నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. అంటే ఈ మందిరం ఏమనబడిద్దంట? ప్రార్థనా మందిరం. ప్రార్థనా మందిరంలో ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. దేవుని మందిరము ప్రార్థనా మందిరం అనబడితే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుని మందిరము సమస్త జనులకు, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, భేదం లేదు, ఏ భేదమో లేదు, సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. నీకు అవసరతలు ఉన్నాయా? నీకు అక్కర్లు ఉన్నాయా? నీకు ఇబ్బందులు ఉన్నాయా? నీకు వేదన ఉందా? దుఃఖం ఉందా? నువ్వు ఒక్కడివే వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి 2 చేతులు పైకెత్తి, ప్రభువా అయ్యా నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది, నా బ్రతుకిది, అయ్యా నా పరిస్థితిని మార్చు, నాకున్న ఇబ్బందులు మార్చు అని నువ్వు 2 చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుని కనుదృష్టి ఈ మందిరం మీద ఉంది గనక దేవుడు నీ ప్రార్థన ఆలకిచ్చి నీ అక్కర్లన్నీ తీరుస్తాడు. ప్రార్థన పరిస్థితులన్నింటినీ మార్చేసేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అంత ఆత్మాభిషేకము మీకు అనుగ్రహించును గాక. దేవుడు అటువంటి అభిషేక్తులను లేవనెత్తును గాక. ప్రార్థన ఆత్మతో నింపబడును గాక. ప్రార్థన వర్షంతో మీరు తడపబడుదురు గాక. ఈ మందిరంలో చేయబడే ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడును గాక. మీ కన్నిటిని దేవుడు తూర్చును గాక. ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును.